బయటోడు ఎవరిని నమ్మని నమ్మండి. నా దగ్గర పనిచేసే మేనేజరు పోలీసులు అరెస్ట్ చేసి తీసుకొచ్చి అతనికి 5 బ్యాంక్ అకౌంట్లు ఉన్నాయి, 5 బ్యాంక్ అకౌంట్లో లక్షల టర్న్ ఓవర్ ఉంది అని పోలీస్ స్టేషన్ నుంచి మనతో ఉండేటువంటి, అంటే ఆ ఉద్యోగంలోకి రాకముందు నుంచి మనతో ఉండేటువంటి ఒక మనిషి ఫోన్ చేసి, నాకు కూడా కాదు బాబ్జీకి ఫోన్, బాబ్జీకో సుబ్బన్నకో చేశారు, నాకేమంటే ఫోన్ నాకు ఇచ్చారు. మాట్లాడా, అన్నయ్య నేను ముంచేశాడు మీ మేనేజరు అని. ఏంటంటే బ్యాంకులో ఇంత ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి, నీ బ్యాంక్ అకౌంట్ పుస్తకాలని తెచ్చారు పోలీసులు వెళ్ళి, మా సిఏలు తెస్తే నీదేమో సంవత్సరానికి 10 పేజీలు 15 పేజీలు ఉన్నాయి, ఆడి 100 పేజీలు ఉన్నాయి, నేను ముంచేశాడని ఫస్ట్ అతను చెప్పే వరకు నాకు కూడా తెలియదు. వెంటనే ఆయన ఇంట్లో మనిషికి, వెంటనే నేను పిలిచి ఫస్ట్ చెప్పింది ఆయన ఇంట్లో మనిషికి, ఇదిగో మనోడు ముంచేశాడేమన్నాను. అదేంటనే అంత మాట అంటావని, నాకు ఇప్పుడు దాకా నాకు తెలియదు కదా ఇదే అని. ఇది జరిగింది యథార్థం. మీకు ఇందులో ఎవడు కావాలంటే వాళ్ళందరూ సాక్ష్యాలు ఉన్నారు. అంటే ఇవన్నీ మాకు చెప్తున్నామంటే మూడు పిల్లలకి చెప్పుకోకర్లా, పిల్లలకి చెప్పుకోకర్లా, కానీ సమాజానికి చెప్పాలి కాబట్టి చెప్తున్నాను ఇదంతా కూడా. అది ఆ రోజు సంగతి జరిగింది. మన అదృష్టవశాత్తు నా శ్రీమతి కోసం విపరీతంగా ట్రై చేశారు. నా జీవితంలో అయితే అంటే ఏ పగోడికి కూడా రాకూడదు, భార్యను తీసుకుని దాక్కుంటూ రోజుకు లేదా 2 రోజులకు ఒక ఇంట్లోనో ఒక చోట్లోనో ఉంటూ 15 రోజులు తిరగటం అనేది నిజంగా ఆ రోజే నేను మానసికంగా చచ్చిపోవాలి, రాజకీయంలోంచి మానేయాలి. ఎవరికి రాకూడనటువంటి దుస్థితి అది. చివరికి అదృష్టవశాత్తు యాంటిసిపేటరీ బెయిల్ వచ్చింది. బెయిల్ వచ్చాక కూడా వదల్లా. జనవరి 1 తారీఖున నా భార్యను పోలీస్ స్టేషన్కి పిలిచి 4 గంటల పాటు ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడు సిఐ గారు. రోజు నీది నడుస్తుంది, దీనికి సమాధానం చెప్పే రోజు, వాతకి 10 వాతలు పెట్టే రోజు ఖచ్చితంగా వస్తుందనే ఊరుకున్నాను. సరే అది అయిపోయింది. అప్పుడు మన ప్లేడర్ అయినటువంటి, అంటే మనకి టీంలో పెద్దోడుగా ఉన్నటువంటి వరదా గారు కానీ, ఆయనతో పనిచేసినటువంటి చాలామంది ఇక్కడ కూడా వాళ్ళ మీటింగ్ కూడా వచ్చారు కొంతమంది, మన లీగల్ టీంలో చాలామంది. వీళ్ళందరూ కలిసి నాతో చెప్పింది, దయచేసి మేడం గారికి బెయిల్ వచ్చే వరకు నువ్వు నోరు తెరవబాకు, ఇప్పబాకు, మాట్లాడబాకు అని నన్ను అందరూ బతిమాలారు. నువ్వు ఎట్టపోయినా పర్లా, ఇంటావిడ కదా వద్దని చెప్తే నేను మాట్లాడాల. వెంటనే టీడీపీ వాళ్ళు, వీడు కనపడతలేదు, కుటుంబం అదృశ్యం, వీడు మాట్లాడతలేదు మొదలెట్టారు. నాకు బెయిల్ రావటానికి మరొక 2 నెలలు పట్టింది. ఆ 2 నెలలు కూడా హైకోర్టు ప్లేడర్లు కానీ వీళ్ళు కానీ నువ్వు మాట్లాడబాకు, నీకు దండం పెడతాను బాబు, నువ్వు మాట్లాడబాకు అని చెప్పారు. ఇందులో కుటుంబాలు ఉన్నాయి, నువ్వు ఒక్కడివైతే పర్లేదు, ఇంట్లో ఆడవాళ్ళు కూడా ఇరికిచ్చారు కాబట్టి. ఏంటంటే ఇంటి యజమాని, గొడవని యజమాని ఆవిడ పేరు. ఎందుకు ఇంటి ఆవిడ పేరు మీద? ఇప్పుడు నా జీవితంలో బుద్ధి వచ్చిందంటే, రాజకీయాలు తిరిగేవాళ్ళు పొరపాటును కూడా ఇంట్లో ఆడవాళ్ళ మీద ఆస్తులు పెట్టబాకండి, వ్యాపారాలు చేయబాకండి. రోజులు చూస్తున్నాం కదా, ఈ పరిస్థితులు ఉన్నాయి. అది అయిపోయాక హైకోర్టులో నాకు బెయిల్ వచ్చింది 2 నెలల తర్వాత. అంటే జడ్జి ఏం చెప్పారు, ఆయన నానిగాడిని అరెస్ట్ చేయబాకండి అన్నారు. అరెస్ట్ చేయకుండా 2 నెలల తర్వాత బెయిల్ వచ్చింది. బెయిల్ వచ్చిన కాడి నుంచి మళ్ళీ మన కథ మామూలు. ప్లేడర్లు అంతవరకే చెప్పారు కదా, మన పని మొదలెట్టాం. అక్కడి నుంచి వీడికి మదం దిగలేదు, మళ్ళీ మాట్లాడుతున్నాడు, వీడు రెచ్చిపోతున్నాడు. అసలు వీడికి ఆ రోజు టీడీపీ ఛానల్స్ అన్నింటిలో కూడా అసలు వీడి కంట్రోల్ అవ్వట్లేదు. ఒకడు హైదరాబాద్ వెళ్ళిపోయాడు, ఒకడు గుండు పొట్టు వచ్చింది, ఆడి పొట్టు వచ్చింది, ఈడి పొట్టు వచ్చింది, వీడు మాత్రం వీడు దిగట్లేదని చెప్పని మాట్లాడుతున్నారు.